ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే, నేడు సమాజంలో క్రైస్తవ తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను ప్రతి ఆదివారం సండే స్కూల్కి పంపిస్తారండి. మంచిదే. మరి ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు ఆ ఒక్కరోజు మాత్రమే బైబిల్ను పట్టుకుంటారు. మరి సోమవారం నుండి శనివారం వరకు కూడా బైబిల్ అనేదే పట్టుకోరేంటి. అంటే ప్రేమైన వాళ్ళారా, నిజంగా మనం ఆలోచిస్తే ఆ ఒక్క రోజు దేవుడి యొక్క వాక్యాన్ని నేర్పడం వల్ల వారి జీవితాలు బాగుపడతాయా అంటే, ఆ ఒక్కరోజు నేర్చుకున్నది వారు మర్చిపోతారు. కావున అనుదినము మనం దేవుడి యొక్క వాక్యాన్ని వారికి నేర్పించాలండి. ఎందుకంటే చిన్నపిల్లల మనసు ఎలాంటిదంటే ఒక వైట్ పేపర్ లాంటిదండి. దాని మీద మనం ఏదైతే రాస్తామో అది వాళ్ళు నేర్చుకుంటారు ఖచ్చితంగా. మనం దాని మీద చెడ్డ మాటలు రాస్తే వారు చెడ్డ మాటలే నేర్చుకుంటారు. ఒకవేళ దేవుని వాక్యంలో రాసామనుకోండి, దేవుని వాక్యాలనే వారు నేర్చుకుంటారండి. కావున బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పించాలండి మనం, ప్రియమైన వాళ్ళారా. నిజంగా మనం ఆలోచిస్తే ఈ రోజున పిల్లలు ఉదయం స్కూల్ కి వెళ్లి సాయంత్రం వచ్చేటప్పటికి హోంవర్క్ అని చెప్పి మనం కూర్చొని వారిని గంటల కొద్దీ వారికి నేర్పిస్తూ ఉంటాం. మంచిదే. కానీ దేవుడి వాక్యాన్ని కూడా మనం నేర్పించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రేమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి ఒక అరగంట సేపు హోంవర్క్లు నేర్పించే ముందేనో దేవుని యొక్క వాక్యాన్ని ఒక అరగంట సేపు వారితో పంచుకుంటే, వారికి నేర్పిస్తే పెద్దవారైనప్పుడు ఆ యొక్క త్రోవ నుంచి వాడు తొలగిపోడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది అండి. కావున ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఒక అరగంట సేపు మీరు కూర్చొని ఏ మాటలైతే నేర్పించాలో ఆ యొక్క వాక్యాన్ని మేము ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు, ఒక 2 నిమిషాల ద్వారా మేము ఈ వీడియో ద్వారా పంచుకోవాలని ఆశపడుతున్నాం. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ఒక అరగంట సేపు మీ వాక్యం నేర్పించాలని మీరు ఆశపడుతూ ఉంటే, మరి ఈ సువర్ణమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడానండి. మరి చెప్తున్నటువంటి వాక్యాలన్నీ కూడా మీరు చూసి మీ పిల్లలతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా యొక్క ఛానల్ ని మరి ఫాలో చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. మరి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయాలని కోరుకుంటూ, మరి ఈ వీడియో ద్వారా అనేక మంది పిల్లలు చిన్ననాటి నుంచే దేవుడి వాక్యంలో ఎదగాలని కోరుకోవడమే మా ఆశ. కావున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే, నేడు సమాజంలో క్రైస్తవ తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను ప్రతి ఆదివారం సండే స్కూల్కి పంపిస్తారండి. మంచిదే. మరి ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు ఆ ఒక్కరోజు మాత్రమే బైబిల్ను పట్టుకుంటారు. మరి సోమవారం నుండి శనివారం వరకు కూడా బైబిల్ అనేదే పట్టుకోరేంటి. అంటే ప్రేమైన వాళ్ళారా, నిజంగా మనం ఆలోచిస్తే ఆ ఒక్క రోజు దేవుడి యొక్క వాక్యాన్ని నేర్పడం వల్ల వారి జీవితాలు బాగుపడతాయా అంటే, ఆ ఒక్కరోజు నేర్చుకున్నది వారు మర్చిపోతారు. కావున అనుదినము మనం దేవుడి యొక్క వాక్యాన్ని వారికి నేర్పించాలండి. ఎందుకంటే చిన్నపిల్లల మనసు ఎలాంటిదంటే ఒక వైట్